అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ జ్ఞానతేజ్ క్యూట్ వరల్డ్. ఇది మొన్న శ్రావణ శుక్రవారం వరమహాలక్ష్మి వ్రతం రోజు వీడియో పోస్ట్ చేయడం కొంచెం లేట్ అయింది. ఆ రోజైతే పొద్దున్నే లేచేసి ఇల్లంతా తుడిచేసి బయట ముగ్గు పెట్టి వేసుకున్నాను. ఇంకా పిల్లలు లేచారు, వాళ్ళని రెడీ చేసేసి పూజ చేసేసుకున్నానండి. కాస్త లేట్ అయింది, పిల్లలు ఉన్నప్పుడు కాస్త పనులు అటు ఇటుగా అవుతూ ఉంటాయి. మాకు వచ్చేసి కలసం పెట్టే అలవాటు లేదు, అత్తయ్య వాళ్ళకి లేదు, అమ్మ వాళ్ళకి లేదు. నేను ఎప్పుడు పెట్టాలి అనుకోలేదు. అలానే దసరాలో కానీ శ్రావణ మాసంలో కానీ అమ్మవారి ప్రతిమగా నేను ప్రతిసారి పసుపు ముద్దను చేసి పెట్టుకునేదాన్ని గౌరీమాతలాగా. కానీ 2-3 సంవత్సరాల క్రితం నేను వెండి లక్ష్మీదేవిని అయితే తీసుకున్నాను. అప్పటి నుండి ఇంకా ఆమెకే పూజ చేసుకుంటూ ఉంటాను. నేను ఎక్కువ హడావిడి ఏం చేసుకోనండి. ఉన్నంతలో అమ్మవారికి అయితే ప్రసాదం కానీ పూజ కానీ చేసుకుంటాను. ఏ పండగకైనా అలానే చేసుకుంటాము. ముఖ్యంగా దేవుడికి కావాల్సింది దీపం, ధూపం, నైవేద్యం. ఇంతకు మించి వాళ్ళు ఏం కోరుకోరు, మనము ఏం చేయకూడదు. తెలిసిన పూజలే చేయాలి, అంతకు మించి చేయకూడదు. కొన్ని వీడియోస్ చూస్తే చాలా బాధ వేస్తుంది. ఎలా పడితే అలా అలంకరించేసి సాంగ్స్ పెట్టేసి ఇదిగా చేస్తున్నారు. వినాయక చవితి కూడా అలానే చేస్తున్నారు. మన సాంప్రదాయం ప్రకారం చక్కగా దేవుడికి నైవేద్యం పెట్టి దీపం పెట్టుకుంటే చాలా మంచిది. ఇది నా అభిప్రాయం. నాకు శ్లోకాలు, మంత్రాలు అలాంటివి ఏం రావండి. కానీ 2 ఏళ్ల క్రితం నేను మా ఇంటి దగ్గర ఉన్న ఆడవాళ్ళతో కలిసి గుడికి వెళ్ళినప్పుడు అక్కడ అందరూ కలిసి లలిత సహస్రనామ పారాయణం చేయడం, హనుమాన్ చాలీసా, శ్రీ మహాలక్ష్మి అష్టకం ఇలాంటివి చదవడం నేను చూశాను. అప్పుడు నాకు కూడా నేర్చుకోవాలని ఆశ కలిగింది. ఇంకా లలిత సహస్రనామం బుక్ కొనుక్కొని ఇంట్లో పూజ చేసుకునే ప్రతిసారి మెల్లగా చదువుకోవడం మొదలుపెట్టాను. అంత బాగేం రాలేదు, కానీ నేను బుక్ చూసి అయితే చదువుకోగలను నా అంతట నేను. ఆ రోజైతే తెలిసిన వాళ్ళు భోజనానికి పిలిచారు. అటు వెళ్ళాలి, ఇంకా ఇంట్లో చాలా పని ఉంది అని చెప్పేసి హడావిడిగా పని అంతా చేసుకునేసరికి నాకు కాస్త నీరసం వచ్చేసింది. ఎక్కువ హడావిడి ఏం చేసుకోకూడదండి. ప్రతి పండగకి ఉన్నంతలో దేవుడికి మనం ఏదైనా సమర్పించుకోవాలి. నేను ఎప్పుడు ఇదే నమ్ముతాను. అప్పుడే ఇల్లంతా ప్రశాంతంగా ఉంటుంది. ఇలా నేను వీడియో తీయమని కూడా చెప్పలేదు. మా పాపకి నేను మార్నింగ్ టైం చెప్పానన్నమాట. ఏదైనా ఒక చిన్న వీడియో తీసుకుందాం అని చెప్పేసి, తర్వాత తనే వచ్చి వీడియో ఆన్ చేసేసి ఇలా తీస్తుంది. చిన్నపిల్లలు ఉన్నప్పుడు నిత్య దీపారాధన అనేది చాలా కష్టంగానే ఉంటుందండి. నడకొచ్చి పరిగెత్తే పిల్లలతోటి ఎప్పుడూ ఇబ్బందిగానే ఉంటుంది. వాళ్ళు కొంచెం పెద్ద అయిన తర్వాత మనం ఇలా చేసుకోవడం బెస్ట్ నన్ను అడిగితే. నేను 7 శనివారాల వ్రతం కూడా చేసుకున్నాను. అప్పటికి బాబు పాకుతున్నాడు. అప్పుడంతా తెలియలేదు, కానీ ఇప్పుడు తెలుస్తుంది. వాడు అస్సలు నన్ను సరిగ్గా అన్నం కూడా తిననివ్వడు. ఇంకా పాపని స్కూల్కి పంపి పిల్లాడితోటి కుదరదు కదా, అందుకని దేవుడికి దండం పెట్టేసుకొని కడ్డీలు వెలిగించేసుకుంటాను అప్పుడప్పుడు. అంతేలేండి, ఆరోగ్యం బాగోనప్పుడు పిల్లలు ఉన్నప్పుడు కొంచెం ఆయనకైనా తెలియకుండా ఉంటుందా. పిల్లాడితో నాకు వాయిస్ ఓవర్ ఇవ్వడానికి కూడా కుదరట్లేదు. వాడు మధ్యలో వచ్చి అరిచేస్తూ ఉంటాడు కదా. అలాంటప్పుడు మీకు ఈ వీడియోస్ ఎందుకు అని అనుకోవచ్చు. నాకంటూ ఒక గుర్తింపు ఉండాలని చెప్పి స్టార్ట్ చేస్తాను. ఇది నాకు 2022లోనే స్టార్ట్ చేయాలనిపించింది, కానీ అప్పటికి అంత అవగాహన లేదు. ఇప్పటికి కూడా అంతగా ఏం రాదు, కానీ కొంచెం నేర్చుకుంటున్నాను. నన్ను అడిగితే ముందు అయితే ఎడిటింగ్ నేర్చుకుని ఆ తర్వాత స్టార్ట్ చేసుకోవడం బెస్ట్ అండి. నేను పెద్దగా చదువుకున్నది ఏం లేదండి. బయటికి వెళ్ళి జాబ్ చేసే అంత అయితే చదువుకోలేదు. ఎదుటి వారితో ఎలా మాట్లాడాలి, ఎంతవరకు మాట్లాడాలి అనేది మాత్రం తెలుసు. కొంత అవగాహన అయితే ఉంది. నాకంటూ ఒక గుర్తింపు ఏర్పరచుకుందామని చెప్పి మిషన్ నేర్చుకుందాం అనుకున్నాను. స్టిచ్చింగ్ బాగా వచ్చింది, కటింగ్ ఇంకొంచెం ఇంప్రూవ్ అవ్వాలని చెప్పారు. ఆ టైంలో నాకు సెకండ్ ప్రెగ్నెన్సీ వచ్చింది. ఇంకా డెలివరీ తర్వాత హెల్త్ బాగా పాడైంది. మిషన్ తొక్కకూడదని చెప్పారు. డీవీటీ వచ్చింది డెలివరీ టైంలో. ఇప్పటికీ కాలు కొంచెం వాపుగానే ఉంటుందండి, ఎడమ కాలు. అయినా ఏదో ఒకటి చేసుకుందామని చెప్పేసి ఒక చిన్న బిజినెస్ అయితే స్టార్ట్ చేశాను. వేసవికాలంలో పికిల్స్ పెట్టుకున్నాను. చాలా వరకు బాగానే సాగింది, బట్ ఇప్పుడు కొంచెం డల్ అయిపోయింది. నేను కూడా పిల్లాడితోటి చేయలేకపోయాను, కానీ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఇంకొంచెం ఇంప్రూవ్ చేసుకోవాలి అనుకుంటున్నాను. నన్ను అడిగితే ప్రతి ఒక్క ఆడవారు వాళ్ళకంటూ చేతి వృత్తి ఏదో ఒకటి ఉండాలండి. ఒకానొక టైంలో మన ఫ్యామిలీకి మన అవసరం కూడా రావచ్చు, లేదా మనకే అవసరం రావచ్చు. అలాంటప్పుడు ఏదో ఒకటి నేర్చుకుని ఉండటం చాలా మంచిది.
అది ఏదైనా పర్లేదు, ఎలాంటి పనైనా పర్లేదు, మనం ఇష్టంగా మనకి వచ్చింది చేసుకోవడంలో తప్పేం లేదు అసలు. మొదట్లో మిషన్ నేర్చుకోవాలన్నా, పచ్చళ్ళు పెట్టాలి అన్నా, ఇప్పుడు యూట్యూబ్ చేయాలి అన్నా నాకు కొంచెం భయంగా ఉంటుంది. ఎందుకంటే నలుగురు ఏమనుకుంటారు, సమాజం ఏమనుకుంటుంది, అదిగో అమ్మాయి వీడియోస్ తీసుకుంటుంది, అదిగో అమ్మాయి ఇలా బయటికెళ్ళి పలానా పని చేస్తుంది, ఎందుకు అవసరమా అని అంటారు. కానీ వాళ్ళకేం తెలుసండి మనకి ఇంట్లో ఉండే సమస్యలు, మనకుండే ఇది. ఎవరు ఏమనుకున్నా పర్లేదు, మనం చేసే పని మంచిది అయినప్పుడు చేయడానికి ఆలోచించకూడదు. ఈ వీడియో అయితే ఇంతవరకేనండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఏవైనా తప్పులుంటే క్షమించండి.